ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 23 మంది మాలె మాదిగ బిడ్డలు హత్యలు కాబడటం, వీళ్ళ కుటుంబాలకి సామాజిక న్యాయం చేయాలని, సామాజిక న్యాయం జరగాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అగ్రకులాల కుటుంబాలకు ఏదైతే ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చారో అదేవిధంగా దళిత బిడ్డలకు కూడా, దళిత కుటుంబాలకు కూడా ఆ చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ SC/ST అట్రాసిటీ చట్టం కింద పెండింగ్లో ఉన్న కేసులు కూడా తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్మ పోరాట దీక్ష చేపట్టిన నా తమ్ముడు దాసరి సువర్ణరాజుకి సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దీక్షకి సంఘీభావంగా మాజీ జడ్జి గారు చంద్రకుమార్ గారు ఎన్నో విషయాలు మాట్లాడారు. ఈ రోజున ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులలో స్పందించి ప్రత్యేకంగా మానవ హక్కుల సంఘాలు కానీ, న్యాయమూర్తులుగా కానీ అనేక మంది భాగస్వాములై వీళ్ళకి అండగా నిలబడాలని గొంతెత్తి గళమెత్తి మన ముందుకొచ్చి మొదటగా నేను ఉన్నానని మాట్లాడిన చంద్రకుమార్ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలోనే ఎంతో మంది మీద దాడులు జరుగుతూ ఉంటుంటే, ప్రత్యేకించి దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వం, పోలీసులు నిర్లక్ష్యంగా ఉండడాన్ని సహించలేక ఒక దళిత సంఘాలుగా, ఒక మాదిగ సంఘాలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని సంఘాలున్నా ఐక్యంగా కలిసి ప్రతి కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేవాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉన్నాను. అలాంటిది నా కుటుంబంలోనే నా బిడ్డ క్రాంతి కుమారు సిఐ నాగరాజు వేధింపుల కారణంగా చనిపోతే ఆ చనిపోయిన కుటుంబాన్ని కూడా నేనంటూ ఉన్నాను అని చెప్పేసి ఒకటిగా కాదు, ఇవాళ మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, మరి లాయర్లుగా కూడా మేము ఉన్నాం, అందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి నా ఇంటికి వచ్చి పరామర్శించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునే సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ కార్యక్రమం మొదలైనప్పుడు నీకు అన్యాయం జరిగిందన్నా నేను నీ పక్షాన్ని నిలబడతానని చెప్పి మొట్టమొదటిగా వచ్చేసిన కొమ్మూరి కనకారావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అంతేకాదు కొమ్మూరి కనకారావు గారే కాదు, ఇక్కడ నా ముందున్నటువంటి చాములూరు రాజగోపాల్ అనంతపురం జిల్లా, అదేవిధంగా మేదర సురేష్, అదేవిధంగా కెనడి అన్న, ఇలా ఎంతో మంది కూడా ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రతి సందర్భంలో, మరి ముఖ్యంగా దాసరి సువర్ణరాజు MRPS అధ్యక్షులు మొదటి నుంచి నన్ను అంటి పెట్టుకొని చివరి వరకు కూడా నాకు అండగా నిలబడిన నా తమ్ముడు దాసరి సువర్ణరాజుకి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే సిఐ నాగరాజు వేధింపులకు విజయవాడ రాజధాని నడిబొడ్డు మీద ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగితే, అందులో ఉద్యమ నాయకుడైన బిడ్డకి అన్యాయం జరిగితే నా అన్న పక్షాన్ని నేను నిలబడాలని వచ్చినటువంటి తమ్ముడికి ఈరోజు సంఘీభావంగా కానీ, ఒక బాధితుడిగా కానీ, ఆ బాధిత బిడ్డ తండ్రిగా కానీ, ఒక ఉద్యమ నాయకుడిగా కానీ ఆయనకి సందర్భం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని నేను ఇక్కడ రావటం జరిగింది. అయితే ఈ రోజున ఎంతోమంది అనంతపురం జిల్లా నుంచి, హిందూపురం నుంచి, మడకశిర నుంచి శ్రీకాకుళం వరకు, విశాఖపట్నం వరకు, ఇటు నెల్లూరు వరకు ఎన్ని దళిత సంఘాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ప్రతి ఒక్క దళిత సంఘం నా కుటుంబాన్ని, నన్ను, నా బిడ్డని పరామర్శించడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఈ రోజున ఇక్కడ లేకపోవచ్చు, కానీ అందరిలో కూడా ఒక రక్తం అనేది మరుగుతుంది. ఇతరుల మీద జరిగితే రాష్ట్రం గగ్గోలు పెడుతుంది, దళితుల్లో వెనకాల ఎవరూ లేరనే ఒక నిర్లక్ష్యం, ఒక నిర్లిప్తత ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి ఈ రోజున మీరు ఒకటి గమనించండి, నా బిడ్డ క్రాంతి కుమార్ ఒక్కడే కాదు, 23 మంది చనిపోయారంటే మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధినేతలు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఎందుకు లా అండ్ ఆర్డర్ నిలబడలేకపోతుంది? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాలన్నీ తెలియవంటే తెలుసు, కానీ ఈరోజు ఎస్సీలు అంటే ఒక చులకన భావం ఏర్పడింది. ఈరోజు బీజేపీ భజన చేసేవాళ్లే తప్ప, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ గురించి భజన చేయటం, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గురించి భజన చేయటమే కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు కానీ, హత్యలు కానీ, మానభంగాలు కానీ, ప్రజా సమస్యలు ఏవి కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదంటే
దళితులు మీకు ఓట్లు వేయలేదా? మీకు అగ్రవర్ణాలు వారు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారా? ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక వీరన్న అనే ఒక అతను, ఒక చౌదరి గారు చనిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్ళి పాడిపట్టారు. హోంమంత్రి మన మాదిగ బిడ్డ ఆమె వెళ్ళి పరామర్శించి వచ్చింది ఆ కుటుంబాన్ని, నష్టపరిహారం ఇచ్చారు. మరి వాళ్ళ 23 మంది చనిపోతే ఈ కుటుంబాలు మీకు పట్టవా? వీళ్ళు మీకు ఓట్లు వేయలేదా? వీళ్ళ అధికారాన్ని మీకు కట్టబెట్టలేదా? వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం అని సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మనం అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నా కుటుంబాన్ని పరామర్శించి, అన్నా మీరు కష్టాల్లో ఉన్నారు, మిమ్మల్ని మేము ఆదుకుంటాం, ఈ రోజు కేవలం 10 లక్షల రూపాయలు నీ బిడ్డలకు సాయం చేయటమే కాదు చివరి వరకు నిలబడతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఈ సందర్భంగా ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం. అంటే ఈ రోజున రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా స్పందించే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదటిగా గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రతి చోట తిరిగి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుందని నమ్మి కష్టపడి తిరిగాం. ఈ రోజున దళిత బిడ్డలకు అండగా ఉంటారు అని నమ్మి తిరిగాం. కానీ ఆయన ప్రభుత్వంలోనే 23 మంది దళిత బిడ్డలు చనిపోతే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదంటే దళితుల పట్ల ఎంత చిన్న చూపు ఉందో పాలకులకు మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం కేసు జరిగిందని, డాక్టర్ సుధాకర్ కేసు జరిగిందని రాష్ట్రం అంతా ప్రచారం చేసిన మేము ఈ రోజు నీకు అధికారం రావాలని కట్టబెడితే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉంటుంటే అధికారంలో ఉన్న మీరెందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం కూడా మనకుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చిన్న చూపు కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీలు లేకపోతే ఏ ప్రభుత్వం అయినా కూలిపోతుంది. ఈ ప్రభుత్వంలో మార్పు రాకపోతే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో దళితులే ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది ఉన్నారు. మాల మాదిగలు తలుచుకుంటే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం పెద్ద పనేమే కాదు. కానీ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మార్పు చెందాలని మేము అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాల కాలంలో సంక్షేమం విస్మరించారు. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు. దళితుల మీద దాడులు జరిగితే పట్టించుకునే పరిస్థితి లేదు. అదే విధంగా పోలవరం లేదు, అమరావతి లేదు, ఇవాళ రైల్వే జోన్ విశాఖపట్నం లేదు, స్టీల్ ప్లాంట్ లేదు. ఇలా చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం లేదు. రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు కూడా సంతోషంగా లేరు. అందుకు కారణం గతంలో చంద్రబాబు గారిని చూసాం, ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన చూస్తుంటే నిజానికి ఏ ప్రజలు కూడా వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా కేవలం వాళ్ళ పాలన మాత్రమే చూసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలను మాత్రమే చూసుకుంటున్నారు, వాళ్ళ ప్రయోజనాలే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలుగా చూస్తా ఉన్నారు. ఇదంతా కూడా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. దళితుల పట్ల మరింత వివక్షత జరుగుతుంది. ఈ వివక్షతను ఆపాలంటే దళిత సంఘాలుగా మనందరం ఐక్యం కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రోజున దండు వీరన్న మన మధ్య లేకపోవచ్చు. ఇక్కడ ఆయన కూడా మృతుల కుటుంబాల విషయంలో తిరిగాడు. ఉసిరిపాటి బ్రహ్మయ్య తిరిగాడు. అదే విధంగా మందా కృష్ణ ఆయన కూడా నేనున్నాను అని చెప్పుకుంటూ వచ్చి ఏ దళిత కుటుంబాలకు అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడి గవర్నమెంట్కి అల్టిమేటం ఇచ్చి ఆ విధంగా నా బిడ్డలకు న్యాయం జరగాలని ఆయన ఎక్కడ కూడా నిలబడలేదు. అంటే కేవలం ఆయన ఈ ప్రభుత్వం పట్ల కానీ ఈ దళిత జాతి బిడ్డల పట్ల కానీ మాదిగ జాతి బ్యానర్ పెట్టుకొని మాదిగల కోసమే పనిచేస్తున్నానని చెప్పుకుంటూ ఈ రోజున బీజేపీ కోసం పనిచేస్తున్నాడు తప్ప మాదిగల కోసం కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మాదిగల కోసం మాదిగల కుటుంబాలందరినీ కూడా, మృతుల కుటుంబాలందరినీ కూడా, అమరులైన కుటుంబాలందరినీ కూడా ఆత్మహత్య కావచ్చు, హత్య కావచ్చు, ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో 23 మంది బిడ్డలు చనిపోతే ఆ బిడ్డల కుటుంబాలకు అండగా నిలబడతానని వచ్చిన దాసరి సువర్ణరాజు తమ్ముడికి ఈ సందర్భంగా మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్పాలి. ఎందుకనంటే ఈ రోజున మన పక్షాన ఏ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు నిలబడలేదు. ఈ రోజున మన పక్షాన నిలబడింది ఏ రాజకీయ పార్టీలో ఉన్నా
దళితుల పక్షాన, దళిత బిడ్డల పక్షాన నిలబడింది ఇవాళ దళితులమే. వాళ్ళ రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఎవరైనా కానీ మా బిడ్డలు చనిపోతా ఉంటుంటే మేము ఆ రాజకీయ పార్టీలో సుఖంగా సంతోషంగా ఎలా ఉండగలం, రాజకీయాలకు అతీతంగా ఈ వేదిక రావాలని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దళిత జాతుల పట్ల స్పందించినటువంటి వాళ్ళే. కాబట్టి ఇవాళ దళిత సంఘాలు ఐక్యంగా ఉండాలి, కలిసి పోరాటం చెయ్యాలి. ఈ ప్రభుత్వంలోనే 23 మంది బిడ్డలకు ₹1 కోటి చొప్పున ఒక్కొక్క కుటుంబానికి వచ్చేంత వరకు కూడా మనం ఐకమత్యంగా పోరాటం చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసే వరకు మనం పోరాటం చేయాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మరి పెండింగ్లో ఉన్న కేసులు కూడా బయటకు వచ్చేలాగా, తీసుకొచ్చేలాగా, సత్వరం పరిష్కారం చూపించేలాగా మనం పోరాటం చేయాలి. మనం పోరాడింది బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కుల కోసం భిక్షం ఎత్తకండి, హక్కుల కోసం పోరాడి సాధించుకోండి అన్న బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా మనందరం కూడా ఐకమత్యంగా కలిసి పనిచేయాలి. తమ్ముడు ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా ఎన్ని సంఘాలుగా మనం విడిపోయి ఉన్నా అన్ని సంఘాలు ఐకమత్యంగా ఈ జాతి ప్రయోజనాల కోసం, ఈ బిడ్డల త్యాగాలు, ఈ బిడ్డలు హత్యలు చేసినటువంటి ఆ కుటుంబాలకి న్యాయం చేయడంతో పాటు ఎవరైతే చంపబడ్డారో, ఎవరైతే దానికి కారణమయ్యారో వాళ్ళకి కఠిన శిక్షలు పడేంత వరకు కూడా కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో మనకి న్యాయం జరగాలని, ఇవాళ మాకు అండగా ఉండాలని, మాలాంటి బాధితుల పక్షాన నిలబడటానికి మీ అందరూ పేరు పేరున అనేక జిల్లాల నుంచి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా సామాజిక ఉద్యమ అభినందన తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకున్నా ఐకమత్యంగా కలిసి పనిచేసే విషయంలో నేను కూడా ముందుంటానని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై జగజ్జీవన్.